మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ప్రతి మనిషి అన్ని కోణాలలో నూతనత్వమును కోరుకుంటూ ఉంటాడు. ఒక గృహమును కట్టి కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత దానిని శుభ్రం చేసుకోవాలని, దానికి మరలా రంగులు దుద్దాలని, అలంకరింపబడాలని, మరలా క్రొత్తదిగా కనిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సర్వసాధారణంగా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు గృహాలను అలంకరించే విధానంలో అందరూ ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను నూతనంగా చూడాలని కోరుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఎంత ఆ హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందో ఆ విషయం వాక్యం సెలవిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. చుట్టూ ఉన్న వాటిని గురించి ఆలోచిస్తూ దాన్ని చిన్నగా ఉన్న టీవీని పెద్దగా తీసుకుందాం, చిన్న మొబైల్ను మార్చి పెద్ద మొబైల్ తీసుకుందాం, చిన్న గృహాన్ని పడేసి పెద్ద గృహాన్ని కట్టుకుందాం, చిన్న వ్యాపారం తీసి పెద్ద వ్యాపారాన్ని ప్రారంభిస్తాం. ఇలా అన్ని కోణాల్లో చిన్నగా ఉన్న లేదా పాతబడిపోయిన వాటిని తీసి క్రొత్తగా నూతనంగా మార్చాలి అనుకోవడం ఎంత ప్రాముఖ్యమో, మనిషి యొక్క బలం నూతన పరచబడడం అనేది అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. దానిని గూర్చి వాక్యం సెలవిస్తుంది. మీకు నూతన బలము కావాలి. పండగ వస్తుంది, ఇల్లును శుభ్రం చేసుకుందాం, రంగులు వేద్దాం, అలంకరించుదాం, కాంతులు విరజమ్మునట్లుగా దీపాలను పెడదాం అని శరీర సంబంధమైనటువంటి క్రొత్తదనం నూతనత్వాన్ని గూర్చి ఆలోచించేదానికంటే ముఖ్యంగా మనిషి యొక్క ఆత్మ బలమును గూర్చి, శరీర బలమును గూర్చి మనం నేడు ధ్యానించాలి. ప్రభు దాన్ని గూర్చి మనకు వివరిస్తున్నారు. మీకు నేను నూతన బలమును అనుగ్రహిస్తాను. అయితే ఎవరికి అనుగ్రహిస్తాడో ఆ నూతన బలము అని చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచు వారికి మాత్రమే ఆయన నూతన బలమును ఇస్తారు. ఈ నూతన బలం ఏం చేస్తుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అని వాక్యం సెలవిచ్చిన రీతిని యెహోవా కొరకు మీరు ఎదురు చూడండి. ఆ పైన వాటి కొరకు మీరు వేగిరపడండి. వాటిని మీరు ఎతుకుతూ దాని మీద మీరు దృష్టి ఉంచిన ఎడల మీరు నూతన బలమును పొందుకుంటారు. ఈ నూతన బలం ఏ విధంగా మనం ఆలోచించాలనగా శారీరకంగాను మరియు ఆత్మీయంగాను. ఒక వ్యక్తికి శరీర బలహీనత వస్తే దానికి మందులు వాడో వ్యాయామాలు చేసో తన బలాన్ని మరలా పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది శరీర సంబంధమైనటువంటి బలం. నూతనంగా మరలా బలాన్ని పొందుకోవడం. అప్పటి వరకు శరీరంలో జ్వరాన్ని బట్టో, గుండె బలహీనతను బట్టో, మెదడు బలహీనతను బట్టో, అవయవాల బలహీనతను బట్టో చాటుగా పని చేయలేని బలహీనులుగా మిగిలిపోయినటువంటి వారు మందులను వాడి వైద్యులను సంప్రదించి వారి ఆరోగ్యాన్ని మరలా పెంపొందించుకుని నూతనమైనటువంటి బలాన్ని పొందుకున్న వారుగా, వారు చేయలేనటువంటి పనులను, ఆగిపోయినటువంటి పనులను ఎప్పటి నుండి చేయువారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి బలం చాలా ఉన్నతమైనది. ఒక ఆత్మీయుడు క్రీస్తును అంగీకరించి విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉండగా ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరం ఆ బలం ఎంతో క్రొత్తదిగా ఉంటుంది. ఆ తరువాత చిన్నగా ఆ బలం తగ్గిపోతూ ఉంటుంది. చిన్నగా లోకం వైపు, బలహీనత వైపు, పాపం వైపు వెనకడుగు వేస్తూ ఉంటారు. దాని అర్థం వారిలో ఆ బలం నూతన పరచబడక బలం బలహీనంగా మార్చబడిపోతూ ఉంది. శక్తిని కోల్పోయిన వారుగా మిగిలిపోతూ ఉన్నారని. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. వారు విశ్వాసములో ఏమాత్రము సడిలిపోక దేవుని కొరకు ఎల్లవేళలా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు. ఒక్క ఆదివారం పూట మాత్రమే వారు రగిలింపబడేటువంటి క్రైస్తవులుగా వారు ఉండరు. మండింపబడేటువంటి క్రైస్తవులుగా వారు ఉండరు. భక్తిని ప్రదర్శించేటువంటి క్రైస్తవులుగా వారు ఉండరు. ఎప్పుడు నూతనమైనటువంటి బలంను పొందుకున్న వారుగా ప్రతి దినము ఆయన కొరకే నేను ఉన్నాను అని ఆయన వైపే కనులు ఎత్తి ఆయన మీద దృష్టి ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ నూతన బలమును పొందుకొని నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, నూతనమైనటువంటి శక్తితో నూతనమైనటువంటి మార్గంలో వారు సాగిపోతూ ఉంటారు. ఇది నూతనమైనటువంటి బలం. మీరు నిరీక్షణలో ఏమాత్రం సడలిపోరు, తొట్టిల్లిపోరు. కోరుకున్నది జరగలేదని క్రీస్తును విడిచిపెట్టరు. అడిగినది పొందుకోలేకపోయామని, అడిగినది దొరకలేదని, అందలేదని క్రీస్తుకు దూరము కానేరరు. వీరు నూతన బలం పొందుకుంటూ ఎప్పటికప్పుడు క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతలోకి సాగిపోతూ ఉంటారు. ఇంతకీ వీరు నూతన బలమును పొందుకోవాల్సినటువంటి అక్కర ఏముంది? నూతన బలం అంత అవసరమా అంటే యెహోవా కొరకు ఎదురు చూచే వారికి నూతన బలం ఖచ్చితంగా కావాలి. కారణం యెహోవా కొరకు ఎదురు చూడడం అనగా యేసు ప్రభు మన కొరకు శరీరధారగా ఈ భూమి మీదకి దిగివచ్చి తన శరీరంను అర్పణగా శిలువలో మన కొరకు మరణించి మరణమును గెలిచి పునరుద్ధానుడయ్యి ఆయన అన్నారు, నేను మీ కొరకు మేఘాలలో మరలా రానయ్యున్నాను, నా 2వ రాకడ కొరకు
మీరు ఎదురు చూడండి. ఎవరి చేతనైనను మీరు మోసపడనివ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి. నా పేరిట అనేకులు వచ్చి నేనే క్రీస్తును అంటారు, దాన్ని మీరు నమ్మకండి. పొలంలో ఉన్నవారు మిమ్మల్ని మోసపుచ్చడానికి వారు నూతనమైనటువంటి పాప మార్గాలను ఎంచుకుంటూ వస్తూ ఉండగా మీరు నూతన బలమును పొందుకున్న వారుగా, దానిని జయించే శక్తిని పొందుకున్న వారుగా ఉండాలి. నా రాకడ కొరకు ఎదురు చూస్తున్న మీకు నూతన బలము కావాలి. ఒకవేళ మీ బలము నూతన పరచబడకపోతే లోకం మిమ్మల్ని సులువుగా పడవేస్తుంది. లోకము తన జ్ఞానము చేత మిమ్మల్ని తన బంధకాల్లో బంధించి వేస్తుంది. సాతాను తన కుయుక్తి చేత విశ్వాసం నుంచి వెనుకకు లాగివేస్తాడు. అయితే మీరు నా కొరకు కనిపెట్టుకుని ఉన్నారు గనక, నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు గనక నేను మీకు నూతన బలమును అనుగ్రహిస్తాను. ఈ బలం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎప్పుడు దేవుని దృష్టికి పవిత్రంగా పరిశుద్ధంగా, ఎప్పుడు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటుతో, ఎప్పుడు దేవుని యొక్క మార్గాలను నడుస్తూ, ఎప్పుడు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, ఎప్పుడు దేవుని మహిమార్థంగా ప్రభావవంతంగా జీవితాన్ని క్రియలను నీతి క్రియలను జరిగిస్తూ జీవిస్తూ ఉంటారు. ప్రభు నేటి దినాన్ని సెలవిస్తున్నటువంటి మాట, మీరు నూతన బలమును పొందేదారు. ఇప్పటి వరకు మీరు అలసిపోయి సొమ్మసిల్లి నేను ఇక ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగలేను, ఇక నేను ఈ సేవా పరిచయలో ముందుకు అడుగు వేయలేను, ఇక నేను ఈ వ్యాపారంలో నేను ముందుకు రాణించలేను, ఇక నేను ఈ ఉద్యోగంలో అడుగు ముందుకు వేయలేను, ఇక నేను ఈ కుటుంబంలో నేను కలిసి ఉండలేను, ఇక నేను నా పిల్లలతో నేను విసిగి వేసారిపోయాను, ఇక మీదట నా తల్లిదండ్రుల గురించి నేను ఆలోచించి సొమ్మసిల్లిపోయాను అని చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, మానవతా హృదయాన్ని, దేవుని చిత్తాన్ని విడిచిన వారుగా బలహీనమవుతూ ఉన్నారా? సొమ్మసిల్లి ఉన్నారా? అడుగులు తొట్టుపడుతూ ఉన్నాయా? శక్తిహీనులుగా నిలిచి ఉన్నారా? ప్రభు అంటున్నారు, నేను మీకు నూతన బలమును అనుగ్రహిస్తాను. మీకు నూతన బలమును అనుగ్రహించిన తర్వాత మీరు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎంత బలహీనంగా ఉండి మీరు అట్టడుగు ప్రాంతాల్లో ఉన్నారో, అణిచివేయబడిన వారుగా, అణగార్చబడిన వారుగా ఉన్నారో, అంతకంటే ఎక్కువగా పైకి ఎగురుతూ నూతన బలమును మీరు పొందుకుని ఉంటారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. విశ్వాస జీవితంలో సాతాను కుయుక్తులకు చిక్కబడక పరిగెత్తుతూ నడుస్తూ దేవుని రాజ్యము చేరేంత వరకు నిలకడగా నిరీక్షణలో ముందుకు జీవించగలుగుతారు. అట్టి నూతన బలమును నేను మీకు ధరింపజేయబోతున్నాను. నూతన బలం గురించి మనం ధ్యానించినప్పుడు మనకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. అతడే కాలేబు. అతని గురించి మనం చూస్తాం యెహోషువ గ్రంథం 14:10 నాకు 80 సంవత్సరములు ఉన్నవి, కానీ నాకు 40 సంవత్సరములు ఉన్నప్పుడు ఎంత బలం ఉన్నదో, అనగా నా యవ్వన కాలంలో నేను ఎంత బలంగా ఉన్నాను, ఇప్పటికీ నేను అదే బలంతో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను పరిగెత్తగలను, నడవగలను. అప్పుడు చేసిన యుద్ధ క్రియలను ఇప్పుడు నేను చేయగలను. నాకు శక్తి ఏమాత్రం తగ్గిపోలేదు అని తన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కాలేబుకు అంత బలం ఎందుకు వచ్చింది అనగా, ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకులో నుండి విడుదల పొందినటువంటి కాలేబు దేవుడు చెప్పినటువంటి పాలు తేనెలో ప్రవహించేటువంటి కనాను దేశానికి చేరేంత వరకు తన దృష్టిని ఎప్పుడు దేవుని మీదనే ఉంచాడు. తనతో ఉన్నవారు ఎన్ని నీచ క్రియలు చేసినా, దుర్మార్గ క్రియలు చేసినా, విగ్రహారాధన చేసినా, సేవకుని ఎదిరించిన, గర్వపు మాటలు పలికిన, నేనే గొప్ప అనేటువంటి అహంకార ధోరణితో రంకెలు వేసిన కాలేబు మాత్రం వారెవ్వరితో ఏకీభవించక తనను నడిపిస్తున్న, తనను పిలిచిన, తనను ఆశీర్వదించగలిగినటువంటి ప్రభువు మీద మాత్రమే తన దృష్టిని ఉంచాడు. అందునిమిత్తమే కాలేబు యొక్క బలము తరిగిపోలేదు. తాను నూతన బలమును పొందుకుని ముందుకు సాగిపోయాడు. నాకు వయసు మీద పడుతుంది, కానీ నా బలానికి వయసు అయిపోవట్లేదు. నా తల వెంట్రుకలు తెల్లగా మార్చబడుతున్నాయేమో, నా శరీరం లేదా ముడతలు పడుతున్నాయేమో, కానీ నాలో ఉన్నటువంటి ఆత్మబలం ఏ మాత్రము తరిగిపోలేదు. నాలో ఉన్న ఆత్మస్థైర్యం ఏ మాత్రము తరిగిపోలేదు. నాలో ఉన్న విశ్వాసం ఏ మాత్రం తక్కువ కాలేదు. నాలో ఉన్న నిరీక్షణ ఏ మాత్రం నేను విడిచిపెట్టలేదు. ఎప్పటి వలె నేను స్తుతించగలను, ఎప్పటి వలె నేను ప్రార్థించగలను, ఎప్పటి వలె నేను ఆరాధించగలను, ఎప్పటి వలె నేను దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలను, ఎప్పటి వలె ఆయన ఆజ్ఞానుసారంగా నేను నడవగలను, ఎప్పటి వలె దేవుని పని చేయడానికి పరిగెత్తగలను, పైకి ఎగురుతూ దేవుని చిత్తం చేస్తూ దేవుని రాకడ వరకు, దేవుని రాజ్యానికి చేరేంత వరకు నేను ఉన్నత స్థానాలను అధిరోహించగలను అని కాలేబు ప్రకటిస్తున్నాడు. తన సాక్ష్యాన్ని వివరిస్తున్నాడు. అట్టి విధంగా మిమ్మును ఆశీర్వదించడానికి ప్రభు ఉన్నారు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీకు నూతన బలం చాలా ప్రాముఖ్యమైనది. నూతన బలం మీరు యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడే మీకు అనుగ్రహించబడుతుంది. శరీర సంబంధంగా అన్ని పాతబడుతున్నప్పటికీ వాటిని గురించి మీరు బాధపడవలసిన అక్కర్లేదు. మీ హృదయం, మీ మనస్సు, మీ ఆత్మీయ బలము నూతన పరచబడాలి. పాపపు క్రియలోండి దినదినము నూతన పరచబడాలి. పరిశుద్ధత వైపు నూతనంగా ఎప్పటికప్పుడు మహిమ
నుండి అధిక మహిమకు చేర్చబడుతూ సంపూర్ణతకు సాగిపోవాలి. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి. ఈనా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల్ల మంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం అన్న ప్రతి బిడ్డ మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. నూతన బలంను అనుగ్రహించేవాడు నీవే ప్రభా. నీ కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ నూతన బలము దయచేయండి. రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతన బలం దయచేయండి. పైకి ఎగురున్నట్లుగా విశ్వాసంలో నిరీక్షణలు ఏమాత్రం అలిసిపోక పరిగెత్తుతూ నీ ఆజ్ఞల వెంబడి పరిగెత్తువారుగా, నీ చిత్తము చేయుటకు పరిగెత్తువారుగా, విశ్వాసులను సహనముతో ఓర్పుతో నడిచి సాగిపోవారుగా నిండాలుగా దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.